10, 11, 12, 13, 14, 15, 20, 30 అలా ₹100 ఒక ఆయన కొన్నాడు. రెండోది ఇంకో ₹100 ఇంకొక అతను. దొమ్మేరు ఒకడు, చాగళ్ళు ఒకడు. దొమ్మేరు ఇవి సత్యనారాయణది, చాగళ్ళు ఇవి ఇంకొక ఈతంది. ఆయన వివి వినాయకుడి చాగళ్ళు. ఆ ఊళ్ళోనూ కొనుక్కుంటాను. స్టేజ్ మీద పిలిచాను, బ్రదర్ మీ డొనేషన్ ₹10 కాదు, 210 అని నా భుజం మీద ఇలా చేసి నన్ను అందరికీ ఇలా చేయలాగితే ఇలా ఆడించాడు. అదొక అనుభూతి. ఇది గుర్తుపెట్టుకుని హలో బ్రదర్ అంటే వచ్చి నా పక్కన కూర్చున్నట్టు అనమాట ఆయన. ఎన్టీ రామారావు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది ఆయనతో. ఆ తర్వాత చాలా క్లోజ్ నాకు. ప్రతి షూటింగ్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కాలితే అప్పుడు షూటింగ్, ఎప్పుడు కాలితే అప్పుడు. ఆయన నటిస్తూ వచ్చి ఎలా ఉంది బ్రదర్, ఎలా ఉంది అటువంటి వారు అనమాట. ఇందులో మానిటర్లో చూసుకున్నాను. ఇంకో ఇది కొంచెం బాగాలేదు అనిపించిందంటే ఓకే వీళ్ళు మళ్ళీ చేద్దాం అని అంత క్లోజ్గా ఉండేవారు. తర్వాత అటువంటి ఎన్టీ రామారావుతో మీకు చిన్నప్పుడే ఒక అనుబంధం ఏర్పడింది. వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆయన మిమ్మల్ని తీసుకెళ్లి సినిమాలు చూపించడం ఏం జరిగేవి. అటువంటి ఎన్టీఆర్ పేరు మీద ఒక బయోపిక్ తీశారు, బాలకృష్ణ కథానాయకుడు అనే పేరుతోటి. దాన్ని మీరు టైటిల్ సాంగ్ రాశారు కదా, అద్భుతమైన టైటిల్ సాంగ్. సో మీకు ఏమనిపించింది సార్ ఆ సమయంలో, ఆ పాత జ్ఞాపకాలు? అప్పుడే అంత అందంగా రాయగలిగాను. అదే నిజంగా ఆయన మీద, ఆయనతో ఉన్న పరిచయం, ఆయన మీద నాకున్న అభిమానం, ఆ స్నేహం అది కలిసి ఘనకీర్తి సాంద్ర నిర్జిత ఖిలాంధ్ర జనత సురేంద్ర మణిదీపక అంత అందంగా రాశాను. చాలా అందంగా రాశాను కదా. అవును, చాలా గొప్ప పాట. ఎందుకంటే అది మనం వింటున్నా కానీ, అంటే కీరవాణి గారు మీరు బాగా రాశారు, కీరవాణి గారు కూడా బాగా అద్భుతంగా కంపోజ్ చేశారు. మన ఆ టైటిల్స్ అప్పుడు వస్తుంటుంది, విన్నప్పుడే మనకు ఒక రకమైన ఒక హృదయం మన ఉప్పొంగుతుంటుంది. అప్పుడు గుమ్మడి గారు కూడా చాలా పరిచయం, జీవలక్ష్మి చాలా పరిచయం, ఇంకెవరో చాలా మంది చాలా క్లోజ్గా ఉండేవారు. మీకు